హాయ్ ఫ్రెండ్స్, మెడిటేషన్ చేస్తే మనకి కొన్ని రకాల శక్తులు మన వశమవుతాయని మనకి తెలుసు. ఎందుకంటే ఈ విశ్వానికి మనకి ఒక సంబంధం ఉంటుంది. స్పిరిచువల్గా మనం ఎదుగుతున్నప్పుడు అది బలపడుతూ ఉంటుంది. కానీ అసలు స్పిరిచువాలిటీ మీద నమ్మకం లేని వ్యక్తికి కూడా ఆ విశ్వంతో ఒక సంబంధం ఉంటుంది. ఆ విశ్వానికి పునాదులే కాన్షియస్ అండ్ అవేర్నెస్. మరి కాన్షియస్ అండ్ అవేర్నెస్ని ఎలా పొందాలి? మన శరీరంతో పాటు మన మనస్సుని ఆ విశ్వానికి కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. అదేంటంటే మనలో ఉన్న 7 చక్రాలని యాక్టివేట్ చేయడం. ఎప్పుడైతే ఒక మనిషి క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తారో అప్పుడు తన శరీరంలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మనకి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అసలు ఈ 7 చక్రాలు అంటే ఏమిటి? పృష్ఠ భాగం నుండి తలభాగం వరకు మనిషిలో ఉండే ఈ 7 చక్రాలు ఈ విశ్వానికి ఉన్న 7 ద్వారాలు వంటివి. ఈ 7 ద్వారాల గుండా మన మనస్సు ప్రయాణించినప్పుడు మనం తేలిగ్గా అన్ని విషయాలని అర్థం చేసుకోగలం. మన ఆలోచనలకి, మన తెలివికి, నిజానికి మనం చేసే ప్రతి పనికి ఈ 7 చక్రాలే కారణం. మన ఉనికిని ఈ ప్రపంచానికి మరియు ఈ విశ్వానికి తెలియజేసేవి కూడా ఈ 7 చక్రాలే. మనం ఈ 7 చక్రాలని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయగలిగితే ఏదైనా సాధించగలం. మనల్ని మనకు నచ్చినట్లుగా మార్చుకోవడమే కాక ఈ ప్రపంచంలో మనకు అవసరమైన దాన్ని పొందగలం. కనుక ఒక్కో చక్రం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. సహస్రార చక్రం. సహస్రార చక్రం లేదా కిరీట చక్రం అని పిలువబడే ఈ చక్రం మన తల పైభాగంలో, అంటే కిరీటం పెట్టుకుంటే ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఇది తెలుపు మరియు ఊదా రంగులతో ప్రకాశిస్తుంది. సహస్రార చక్రం యాక్టివేట్ అయినప్పుడు సర్వశక్తులు మీ వశమవుతాయి. ఈ సహస్రార చక్రం జ్ఞానోదయం, ఏకత్వం అనే పరమావధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సహస్రార చక్రంతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి ఏదో తక్కువయింది అన్న భావన ఉండదు. మనం సృష్టితో పూర్తి ఏకత్వం అనుభవిస్తాం. అనంతమైన ఆనందం, శాంతి మన హృదయం లోపల పొంగి పొర్లుతాయి. భౌతిక ప్రపంచంలో పరిమితులను దాటి సహజ జ్ఞానం, అంతర్దృష్టి పెరిగి నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఈ సహస్రార చక్రం యాక్టివేట్ అయినప్పుడు ప్రపంచాన్ని ప్రేమ మరియు దయతో చూడగలం. మన జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆనందంగా అనుభవించగలుగుతాం. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఓంకార మంత్రాన్ని నెమ్మదిగా ఉచ్చరిస్తూ ధ్యానం చేయండి. మీ మనసుని మీపై నిలపండి. మీ గురించి ఆలోచిస్తూ ధ్యానం చేయండి. మీకు ఏమీ లేదు అనే ఆలోచనని పక్కన పెట్టేయండి. ఈ విశ్వమంతా నేనే అన్న ఆలోచనతో ధ్యానం చేయండి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనివల్ల మీరు స్వార్థ భావనని పూర్తిగా వదిలిపెట్టగలుగుతారు. మీ జీవితంలో అవతలి వారి జోక్యం అవసరం లేకుండా మీరే దేనైనా సాధించగలరు అన్న నమ్మకం మీకు వస్తుంది. ఇటువంటి నమ్మకం మీకు కలిగినప్పుడు మీరు సహస్రార చక్రంతో కనెక్ట్ అయి ఉన్నట్టు అర్థం. ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం దీనినే 3వ కన్ను చక్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది 3వ కన్ను ఉండే స్థానంలో ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప శక్తి కేంద్రం ఈ చక్రం. నుదిటి మధ్యలో 2 కనుబొమ్మల మధ్య ఉండే ఈ ఆజ్ఞాచక్రం నీలిరంగులో ప్రకాశిస్తూ తెల్లని దళాలతో కూడిన ఒక కమలాన్ని పోలి ఉంటుంది. ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అంతర్దృష్టి మీలో ఉదయిస్తుంది. జ్ఞానం వైపుగా మీరు అడుగులు వేస్తారు. ఊహ మరియు సృజనాత్మకత మీ సొంతమవుతుంది. ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడు లోతైన అంతర్దృష్టి, జ్ఞానం మీకు లభిస్తాయి. దీనివల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు. మీరేంటో మీరు విశ్లేషించుకోగలుగుతారు. సెల్ఫ్ రియలైజేషన్ మీకు కలుగుతుంది. ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తే సహజ జ్ఞానం పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఎంతో సహాయపడుతుంది. సృజనాత్మకత పెరిగి నూతన ఆలోచనలకు దోహదపడుతుంది. మీ ఇన్నర్ వాయిస్ అంటే అంతర్గత శబ్దాన్ని మీరు వినగలుగుతారు. ఒక్కోసారి కొన్ని విషయాలు జరిగే ముందు ఇలానే జరుగుతాయి అని మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆజ్ఞాచక్రంతో మీరు కనెక్ట్ అయి ఉన్నారన్న విషయాన్ని గమనించండి. ఆజ్ఞాచక్రంతో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా మీరు సునాయాసంగా పరిష్కరించగలరు. ఈ ఆజ్ఞాచక్రం మీ ఆత్మతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది.
మీరు మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓంకార శబ్దంతో ధ్యానించడం వల్ల ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. నిశ్శబ్దమైన వాతావరణంలో ఓ మూలన కూర్చొని ఓంకార శబ్దంతో మీరు ధ్యానించినట్లయితే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. కొన్ని అనివార్య సందర్భాలు అంటే ఏదైనా సమస్య తరచుగా బాధిస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అన్న ప్రశ్నకు మీకు జవాబు దొరుకుతుంది. మూడవది, విశుద్ధి చక్రం లేదా స్వర చక్రం మన కంఠస్థానంలో ఉంటుంది. మన కమ్యూనికేషన్కి, నిజాయితీకి, సెల్ఫ్ డిటర్మినేషన్కి కీలక శక్తి కేంద్రం. ఈ విశుద్ధి చక్రం మన భావ ప్రకటనను మాటల రూపంలో ఈ ప్రపంచానికి అందించేటట్లుగా చేస్తుంది. వాక్చాతుర్యానికి విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయండి. మనకి మాటలు లేదా పాటలు పాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ మరియు నిజాయితీ మీ మాటలలో ప్రతిబింబిస్తుంది. మన అభిప్రాయాలను ధైర్యంగా, స్పష్టంగా చెప్పగలిగేందుకు ఈ విశుద్ధి చక్రం ఎంతో ఉపయోగపడుతుంది. విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు నిజాయితీ మరియు నైతికతను పెంపొందించుకొని అబద్ధాలు, మోసాలు వంటివి చేయరు. ఈ విశుద్ధ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆత్మగానాలను, అంతర్గత శబ్దాన్ని మనం వినగలుగుతాం. పాటలు పాడేవారు, పాటల రచనలు చేసేవారు, వాక్చాతుర్యం వంటి కళల రంగంలో ఉన్నవారు విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వారి వారి రంగాల్లో అత్యున్నత స్థాయిని పొందుతారు. అనాహత చక్రం. ఈ చక్రానికి హృదయ చక్రం మరియు ప్రేమ చక్రం అని పిలుస్తారు. మన ఆత్మ, ప్రేమ, కరుణలకు కీలక శక్తి కేంద్రం ఈ అనాహత చక్రం. ఇది గుండెకు సమీపంలో ఛాతీ మధ్యలో ఉంటుంది. ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు ప్రేమ, కరుణ, క్షమ మరియు కోప నియంత్రణ లాంటి సామర్థ్యాలను మనం పొందగలుగుతాం. ఈ చక్రంతో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న మనుషులపై మరియు ప్రకృతిలో ఉండే ప్రతి జీవరాశిపై మీకు అపారమైన ప్రేమ, కరుణ కలిగిన అనుభూతి కలుగుతుంది. ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు మీ మనసుకు తగిలిన గాయాలు మానుతాయి. మీలో ఉన్న బాధని మటుమాయం చేస్తుంది. అందరినీ మరియు అన్నింటినీ యథాతథంగా స్వీకరించగలుగుతాం. మనసంతా ఆనందం మరియు శాంతితో నిండిపోయి ఉంటుంది. మణిపూరక చక్రం మన ఆత్మగౌరవం, ధైర్యం మరియు జీర్ణశక్తికి కీలకమైన శక్తి కేంద్రం మణిపూరక చక్రం. ఈ చక్రంతో కనెక్ట్ అయినప్పుడు జీర్ణ సంబంధ రోగాలకు చెక్ పెట్టవచ్చు. ఆత్మగౌరవం, ధైర్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలంటే మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు బలమైన ఆత్మగౌరవం, విశ్వాసం మీ సొంతమవుతుంది. అంతేకాదు, మనలో మంచి పనులు చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. మన పనులని మరింత ఫోకస్డ్గా చేయగలుగుతాం. ఏ పనిలోనైనా మనం దృష్టి సారిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు మన దృష్టి మరోవైపు వెళ్ళదు. ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నవారు తమ నిర్ణయాలపై నమ్మకంగా ఉంటారు మరియు ధైర్యంగా ముందుకు సాగుతారు. సవాళ్లను ఎదుర్కొనే తెగువ ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉన్న వారిలో మనం గమనించగలం. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయగలిగితే సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మనం పొందగలం. ఆత్మబలం పెరిగి జీవితంలో విజయాలు సాధించడానికి అవసరమైన ధైర్యం మరియు పట్టుదల లభిస్తాయి. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి రమ్ అనే మంత్రాన్ని ఉపయోగించి ధ్యానం చేయండి. స్వాదిష్టాన చక్రం. ఈ చక్రం మన జీవశక్తికి, సృజనాత్మకతకి, భావోద్వేగాలకు కీలక శక్తి కేంద్రం. స్వాదిష్టాన చక్రంతో కనెక్ట్ అవ్వడం ద్వారా జీవశక్తి, సృజనాత్మకత, ఆనందం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని పొందగలము. ఈ చక్రాన్ని తెరవడం ద్వారా ఉత్సాహం మరియు చైతన్యం పెరుగుతాయి. అత్యంత సృజనాత్మకత మీ సొంతమవుతుంది. ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నవారు కళలు, క్రాఫ్ట్లలో చక్కగా రాణిస్తారు. స్వాదిష్టాన చక్రం తెరవడం ద్వారా ఆనందం, సంతృప్తిని అనుభవించడం, జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచడం లాంటి మంచి మార్పులని పొందగలుగుతారు. ఆనందం, సంతృప్తిని జీవితంలో నింపి విశ్వంతో సంతోషంగా కనెక్ట్ అవుతాం. వం అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేసిన వారికి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం.
ఈ చక్రం మన జీవన ఆధారం, భద్రతకు కీలక శక్తి కేంద్రం. ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు జీవశక్తి, భద్రత, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం లాంటి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. జీవితంపై పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. బలమైన జీవన శక్తి, ఉత్సాహం మీ సొంతమవుతుంది. మీలో ఉన్న అభద్రతా భావాన్ని పారద్రోలి మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మీరు ఏదైనా సాధించగలరు అన్న భావనని పెంచుతుంది. ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉన్నవారు జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతారు. జీవితంలో మార్పులను ధైర్యంగా ఎదుర్కొంటారు. నిజమైన ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. మీ సొంత నిర్ణయాలపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ చక్రంతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు రూపం లేని మన ఆలోచనలకు రూపాన్ని ప్రసాదించగలుగుతాం. కాబట్టి కొన్ని నెలలు మెడిటేషన్ చేస్తే ఈ 7 చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అయితే వారి జీవితం ఆనందమయమవుతుంది. ఏమనుకుంటే అది సృష్టించగలుగుతారు. దేన్నైనా సునాయాసంగా సాధించగలుగుతారు. మీరేం కోరుకుంటే అది దక్కి తీరుతుంది. అది డబ్బైనా, సంపదైనా, ఐశ్వర్యమైనా. సో ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.